బాప్తీసు యోహాను ఎక్కడండి ప్రకటించాడు? అరణ్యంలో. అరణ్యంలో ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించాం. ఆయన అరణ్యంలో ప్రకటిస్తున్నాడు, అందరూ అక్కడికి వెళ్తున్నారు, బాప్తీసం ఇస్తున్నాడు, వాళ్ళకి యేసుక్రీస్తు వారు చూపించాడు, అలాగే మనం వెళ్ళిపోతాం. కానీ అరణ్యంలోనే ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇవన్నీ ప్రశ్నలు. వాటికి సమాధానాలు మనం అంటే చదివే విధానం చెప్తున్నాను. మనం చదివే విధానం ప్రాపర్గా ఉంటే అన్నీ మనకి ఏంటి, ప్రతిదీ ఏదో ఒకటి మనకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా బైబిల్ని చదివేవారుగా మీరు ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు సెషన్ కూడా అలాంటిదే. చూడగలిగితే యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేయడం మనకి అందరికీ తెలుసు. ఎప్పుడు జరుగుతుంది అది? సిలువ ఘట్టానికి ముందు. సిలువ ఘట్టానికి ముందు ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఏమని ప్రార్థన చేస్తున్నారు? ఎవరికైనా ఐడియా ఉందా? అదేనా చేశారు? అదే చేశారు, ఆగిపోయారా? ఇంకేమైనా అన్నారా? ఎన్ని సువార్తలు రాయబడింది ఈ విషయం? ఎన్ని సువార్తలు రాయబడింది ఈ విషయం? గెత్సెమనే తోట అంటే యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందు, ఆ రాత్రి అప్పగింపబడక ముందు ఆయన గెత్సెమనే తోటలో దేవుడికి ప్రార్థన చేశారు. ఓకే, ఈ ప్రార్థన ఎన్ని సువార్తల్లో రాయబడింది? ఎంతమంది సువార్తికులు దీన్ని మెన్షన్ చేశారు? ఎంతమంది చెప్పండి. చాలాసార్లు చదువుకుంటాం కదా. అన్నీ నేను చెప్పేస్తే ఇది ప్రసంగం అయిపోద్ది, క్లాస్ అవ్వదు. పోనీ మచ్చుక్కి మత్తయి సువార్త 26వ అధ్యాయం 37 నుండి 42 వచనాలు. అసలు ప్రార్థన ఏమని చేశాడు అన్నది, యేసుక్రీస్తు వారు ఏమని చేశారు అన్నది మనం చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 37 నుండి 42 వచనాలు. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుంటుడని శిష్యులతో చెప్పి, పేతురును జబదేయి ఇద్దరి కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించాను. ఇదే కదండి ఉంది. ఎన్ని సువార్తల్లో ఉంది ఇలాగా? ఎన్ని సువార్తల్లో ఉంది? 3 సువార్తల్లో ఉందా? 3 సువార్తల్లో ఉంది. 3 సువార్తల్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, తేడా ఏమి ఉండదు. అయితే ఏమని ప్రార్థన చేశాడు? తమ్ముడు ఎక్కడి వరకు చెప్పి ఆపేశాడు? సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము అన్నాడు. అక్కడితో ఆపేశాడా? ఇంకా కొనసాగించాడా ఆయన? ఇంకేం కొనసాగించాడు ఆయన? ఈ గడియకు నీ చిత్తాన్ని బట్టి వచ్చి ఉన్నాను కనుక నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న మాట మాట్లాడా. తర్వాత గిన్నె తీసేమైన తర్వాత అసలు నేను వచ్చిందే దీనికి కనుక నీ చిత్తమే కానిమ్ము అని దేవుడికి ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన అంగీకరింపబడిందా లేదా? అంగీకరింపబడిందా? ఏంటి అంగీకరింపబడింది? కాపాడమన్నది అంగీకరింపబడిందా?
లేదా నీ చిత్తమే నెరవేరునుగాక అన్నది అంగీకరింపబడిందా? నీ చిత్తమే నెరవేరునుగాక అంగీకరింపబడిందని ఎలా చెప్పగలుగుతాం? ఈ ప్రార్థన అంగీకరింపబడిందని ఎలా చెప్పగలుగుతాం? మొదట అది తెలియాలంటే ఎన్ని సువార్తలు ఇది ఉందన్న విషయం మనకు తెలియాలి. ఈ విషయం ఎన్ని సువార్తల్లో ఉన్నది. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు సాధ్యమైతే ఈ గిన్నెని తొలగించు అన్నది ప్రార్థన నెరవేరిందా? ప్రార్థన విన్నాడా? లేకపోతే నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న ప్రార్థన దేవుడు విని సమాధానం ఇచ్చాడా అన్నది ఒక పాయింట్ అయితే, మరొక వచనాన్ని మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం 7వ వచనం, శరీరధారి అన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఏమండి, ఏమి అంగీకరింపబడ్డాడు? ఇక్కడ ఏమని ఉంది? మత్తయి సువార్త 26 అధ్యాయంలో ఉన్నది చదివాం, ఇప్పుడు ఇది కూడా చదివాం. శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ ప్రార్థన ఆ ప్రార్థన ఒకటేనా? ఒకటైతే ప్రార్థన అంగీకరింపబడినట్టుగా ఇక్కడ కనబడుతుంది. అంటే ఏది అంగీకరింపబడింది? మరణం నుండి రక్షింపగలవానికి, అంటే మరణం చెందకుండా యేసుక్రీస్తు వారిని రక్షిస్తాను అన్నట్టుగా ఇక్కడ ఉంది. కానీ అక్కడేమేం జరిగింది? ఆయన నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రార్థన చేసిన తర్వాత సిలువ మరణానికి వెళ్ళాడు. ఇంతకీ ఇక్కడ చెప్పబడుతుంది మత్తయి సువార్తలో ఉన్నది లేకపోతే సువార్తలో ఉన్నది ఒకటేనా? నిజంగా దేవుడు ప్రార్థన ఆలకించాడా? ఆలకిస్తే ఏది ఆలకించాడు? గిన్నెను తొలగించమన్నది ఆలకించాడా? లేకపోతే నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆలకించాడా? చూడండి, బైబిల్ అంతా మనం ఒక దగ్గరికి చేర్చినప్పుడు మనకే ఏమవుతుంది? చిన్న కన్ఫ్యూజన్ అనేది తలెత్తుతుంది. ఏది రైటు, ఏది రాంగ్, ఏది నమ్మాలి. కానీ ఒక విషయాన్ని బైబిల్ నేర్చుకునే మీరు ఒక విషయాన్ని గట్టిగా దృఢంగా ముద్రేసి నమ్మొచ్చు. ఏంటంటే బైబిల్లో ఒక వచనము మరొక వచనముతో ఎప్పటికీ విభేదించదు. ఎందుకంటే ఇది మనుషులు రాసింది కాదు, పరిశుద్ధ ఆత్మదేవుడు రాసింది కనుక ఆయనే అది రాయించాడు. ఆ భక్తుడిని ప్రేరేపించి ఆయన అది రాయించాడు, ఈ భక్తుడిని ప్రేరేపించి ఆయనే దీన్ని రాయించాడు అన్నప్పుడు రెండిటికి వ్యతిరేకత రాదు, వ్యతిరేకత ఉండదు. ఏముంటుంది? ఒకదాన్ని ఒకటి సపోర్ట్ చేసుకునేటట్టుగానే ఉంటాయి వచనాలు. ఎలాగుంటాయి? ఎప్పుడు బైబిల్లో వచనాలు ఎలాగుంటాయంటే ఒకదానికొకటి సపోర్ట్ చేసుకున్నట్టుగానే ఉంటాయి, కానీ విభేదించినట్టుగా ఇప్పుడు ఉండవు. ఒకవేళ విభేదించినట్టుగా మనకు కనబడ్డాయి అనుకోండి, ప్రాబ్లం ఎవరిది? బైబిల్దా మనదా? ఇప్పుడు విభేదించినట్టుగా కనబడుతుంది కదా, అంటే ఎవరిది ప్రాబ్లము? మన అవగాహన లోపం. ఇక్కడ మన అవగాహన లోపం ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే ప్రతి రిఫరెన్సు ఒకదానికొకటి కనెక్టెడ్గా చాలా అద్భుతంగా మనకి కనబడుతుంది. ఒక పిక్చర్ని తీసినప్పుడు ముక్క తీస్తారు, మనకేం అర్థం కాదు. పిక్చర్ని తీసినప్పుడు షెడ్యూల్లో వాళ్ళకి ఏది సులువుగా అయిపోతుంది అనేది ముక్కలు తీసుకుని వెళ్తారు. చూసినోడికి అక్కడ ఉన్నోడికి ఏం అర్థం కాదు, ఆ సైట్లో ఉండి చేస్తున్న వాడికి ఏం అర్థం కాదు, ఏం చేస్తుంటారా బాబు అనేసి అనుకుంటారు. కానీ ఆడియన్స్కి ఎలా ఉంటుంది? చాలా చక్కగా ఉంటుంది స్క్రీన్ ప్లే. చేసినప్పుడు ఉన్నవాడికి అర్థం కాదు, అంటే మనం చదువుతున్నాం, ఇప్పుడు ముక్క చదువుతున్నాం, కానీ దీని అమరిక కావాలి మనకి.
దీని అమెరిక మనకి అర్థమైపోతే గనక చాలా చక్కగా ఉంటుంది. సినిమా చూసేవాడు ఆడియన్స్ ఎంత అద్భుతంగా ఫీల్ అవుతాడో, నిజంగా ఈ అమెరిక గనక మనకు అర్థమైతే మనం కూడా అంత అద్భుతంగా ఆనందంగా ఫీల్ అవుతాం. కనుక విడిగా ఉన్నాయి వ్యతిరేకిస్తున్నాయని భావిస్తే ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు. కానీ ఒకటొకటి సమర్థించేటట్టుగా ఉన్నాయన్నది మన దృష్టిలో పెట్టుకొని చదవగలిగితే అద్భుతమైన విషయం అనేది మనకి బయటకు వస్తుంది. అయితే హెబ్రీ పత్రికలో ఉన్న ఈ వచనము, సువార్తల్లో ఉన్న ఆ వచనము రెండు ఒకదాన్నే చూపిస్తున్నాయా? రెండు ఒక సందర్భాన్నే సూచిస్తున్నాయా, లేకపోతే వేరు వేరు సందర్భాలను సూచిస్తున్నాయా? మరొకటి, సువార్తల్లో చేయబడిన ప్రార్థన అంగీకరింపబడిందా లేదా? ఒకటైతే కనుక ఇక్కడ అంగీకరింపబడినట్టుగా ఉంది. అంగీకరిస్తే కనుక ఆయన సిలువ మరణం వెళ్ళకూడదు, అంతే కదా? హెబ్రీ పత్రికలో ఉన్న ప్రార్థనని అంగీకరిస్తే దేవుడు ఆయన ఎక్కడికి వెళ్ళకూడదు? ఈ రెండు ఒకటే అయితే కనుక ఎక్కడికి వెళ్ళకూడదు? ఆయన సిలువ మరణానికి వెళ్ళకూడదు. కానీ అక్కడ సిలువ మరణానికి వెళ్ళినట్టుంది. అంటే దేవుడు దేనికి వదిలేశాడు? మరణానికి, సిలువ మరణానికి వదిలేసినట్టుంది. మరి ఈ విషయం ఏంటి? అక్కడ సిలువ మరణానికి వదిలేస్తే ఇది ఈ వచనం వ్యతిరేకించినట్టుగా ఉంటుంది. మరణం నుండి కాపాడగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చాలామంది అంటారు దీన్ని, ఈ రెండింటిని ఒకే దీని కింద కోట్ చేసి ఏమనంటారంటే, ఆయన అంగీకరింపబడ్డాడు కానీ ఆయన ప్రార్థన అంగీకరింపబడలేదు. ఏమనంటారు? బయట చెప్పుకుంటున్న వాళ్ళు ఈ వచనాలని కలపలేక ఏమని అనుకుంటారంటే, ఆయన అంగీకరింపబడ్డాడు కానీ ఆయన ప్రార్థనను మాత్రం దేవుడు అంగీకరించలేదు. ఇది ఎంతవరకు వాస్తవానికి నిలుస్తుంది అన్నది మనం ఆలోచించాలి. ఫస్ట్ ఎన్ని సువార్తల్లో ఉన్నదని చెప్పాం? 3 సువార్తల్లో ఉన్నదని చెప్పుకున్నాం. 4 సువార్తలు లేదా? 4 సువార్తల్లో కూడా ఈ విషయం ఉంది. 3 సువార్తల మట్టుకే చూస్తే మనకి విషయం అనేది బోధపడుతుంది. 4 సువార్తల్ని మనం కలిపి చూడగలిగితే అప్పుడు ఆ ప్రార్థన అంగీకరించాడా లేదా అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒకవేళ అంగీకరిస్తే, దాన్ని అంగీకరిస్తే, దీన్ని అంగీకరిస్తే గనక దేవుడు ఆ విషయం ఏంటి, ఈ విషయం ఏంటి? కన్ఫ్యూజన్గా ఉందా? కన్ఫ్యూజన్గా ఉందా? ప్రారంభంలో ఇలాగే ఉంటుంది. వెళ్తూ ఉంటే మీరు కూడా ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది, మీరే హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకే ఏంటి హెబ్రీ గ్రంథకర్త చెబుతున్న విషయం ఏంటి, సువార్తలు ఆ సువార్థికులు చెబుతున్న విషయం ఏంటి? ఈ రెండు ఒకటా వేరువేరా? వేరువేరైతే రెండు ప్రార్థనలు దేవుడు అంగీకరించాడా, అంగీకరించలేదా? ఎక్కడైతే హెబ్రీ గ్రంథకర్త అయితే డైరెక్ట్గా అంగీకరించను అన్నమాట కనబడుతుంది. ఆయన చేసిన ప్రార్థనకు శరీర నిన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంటే ఆయన ప్రార్థన అంగీకరించడం అన్నట్టుగా కనబడుతుంది. అంటే సిలువ మరణం నుండి తప్పింపడ్డా? లేదు, సిలువ మరణానికి వెళ్ళాడు. కనుక చదువుతున్నప్పుడు మనకి ఈ రెండు విభేదించినట్టుగా మనకి కనబడుతున్నాయి. కానీ మనం లోతుల్లోకి వెళ్ళి దీని అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించగలిగితే ఈ రెండు ఒకదాన్ని ఒకటి సమర్థించుకుంటాయి లేదా సపోర్ట్ చేసుకుంటాయి అన్న విషయాన్ని మీ అంతటి మీరే అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు 3 సువార్తలను మనం చదువుతాం. మత్తయి సువార్త చదివిస్తాం. నెక్స్ట్ సువార్త మార్కు సువార్త 14వ అధ్యాయం 33 నుండి 39 32 నుండి. వారు గెత్సెమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన నిన్ను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను. అప్పుడు ఆయన
నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుండుట చూచి, సీమోను, నీవు నిద్రించుచున్నావా? ఒక గడి అయినను మేలుకొన ఉండలేవా? మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయడి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలనే పలుకుచు ప్రార్థించాను. 2 సువార్తలు మనం కంప్లీట్ చేసుకున్నాం. 3వ సువార్త లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుండి 44 వచనాలు మార్క్ చేసుకోండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తం బిందువు వలె ఆయను. అండి ఏమనుంది? మత్తయి సువార్తలో కూడా ఏమనుంది? చింతాక్రాంతుడగుటకును, దుఃఖపడుటకును, చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నదని మత్తయి సువార్త కోట్ చేస్తే, మార్క్ సువార్త నా ప్రాణము మరణమగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది అన్నది చెప్పడం జరిగింది. లూకా సువార్తలో అయితే ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయన అన్నది లూకా సువార్త మాట్లాడారు. ఇక్కడ ఏం కనబడుతుంది? బహుగా ఆయన వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది గెత్సెమనే తోటలో. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త 5వ అధ్యాయంలో కూడా చదవగలిగితే 7వ వచనం, శరీరధారి అన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. సిచ్యుయేషన్ చూడండి, ఒకలాగే ఉన్నట్టున్నాయి. ఇలా చదివి చాలామంది ఈ 2 సందర్భాలు ఒకటే అన్నట్టుగా భావిస్తున్నారు. ఈ 2 సందర్భాలు ఒకటే అన్నట్టుగా భావిస్తున్నారు, అంతే కదా? అక్కడ సిచ్యుయేషన్స్ ఇక్కడ సిచ్యుయేషన్ అలాగ ఉన్నాయి, ఒకలాగే ఉన్నాయి కనుక ఈ 2 ఒకటే అన్న భావంలోనికి వెళ్ళిపోతున్నారు, ఒకటే అన్న భావంలోకి వెళ్ళిపోతున్నారు, అంతే కదా? తేడాను గమనించారా? చూసారా? అక్కడ చింతాక్రాంతుడు ఒకటకు వేదన పడుటకు ఆయన మొదలుపెట్టినన్నది ఉంది. ఇక్కడ కూడా శరీరధారి అయిన దినములో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. సిచ్యుయేషన్ సిమిలర్గా కనబడుతున్నాయి. సిమిలర్గా కనబడ్డాన్ని బట్టి ఈ 2 ఒకటే అన్న నిర్ధారణకు వచ్చేసి ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, ఆయన ప్రార్థన చేశాడు కానీ ఆయన ప్రార్థన దేవుడు వినలేదు, కానీ ఆయన మాత్రం దేవుడు తీసుకున్నాడు అని చెబుతున్నారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవానికి నిలబడుతుంది అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. ఈ 2 సందర్భాలు ఒకటా కాదా? ఒకటని సమాజం చెప్తుంది, కానీ బైబిల్ ఏమని చెప్తుంది? నేను కాదు, బైబిల్ ఏమని చెప్తుంది? ఒకటా వేరా? ఒకటైతే ఒక దగ్గర ఏమొచ్చి సిలువకు అప్పగించినట్టుగా కనబడుతుంది, ఎక్కడైతే ఏమని కనబడుతుంది? కాపాడినట్టుగా కనబడుతుంది. రెండిట్లు విభేదిస్తున్నాయి, 2 విభేదిస్తున్నాయి. లేదా వేరు అనుకుంటే గనక అక్కడ మరణానికి అప్పగించిన దేవుడు ఇక్కడ మరణం కాకుండా, ఏ విషయంలో మరణం కాకుండా దేవుడు అంగీకరించాడు అన్నది పాయింట్ వస్తుంది. అర్థమవుతుందా? ఒకటైతే విభేదించినట్టుగా కనబడుతుంది, లేదు 2 సందర్భాలు అయితే కనుక
అక్కడ మరణానికి అప్పగించాడు దేవుడు. కానీ ఇక్కడ మరణం అన్నది ఏ మరణం నుండి ఆయన తన్ను యేసుక్రీస్తు వారిని కాపాడాడు, ఏ ప్రార్థన ఆయన చేశాడు, అది అంగీకరింపబడింది. ఇది పాయింట్. చూసారా, క్వశ్చనరీ ఎలా ఉండాలి, ఇలా మనం వేసుకొని వెళ్ళాలి. చదివే మనం ఇలాంటి ప్రశ్నలు మనకు మనంగా వేసుకోగలిగితేనే కదా మనకు అర్థమవుతాయి, తర్వాత ఇతరులకు బోధించగలుగుతాం. ఇవన్నీ నాకు వచ్చిన ప్రశ్నలే. ఆ ప్రశ్నలకు దేవుడు సమాధానాన్ని ఇవ్వడాన్ని బట్టి ఆ వాటినే నా ఎక్స్పీరియన్స్ని మీతో పంచుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు వేరు ఒకట అన్న సందర్భాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? 3 సువార్తలు చదివాం. మరి యోహాన్ గారు ప్రస్తావించారా లేదా? ఎక్కడ? 18 యోహాను సువార్త 18 ఏముంది 18లో? దాటి ఓకే. తెలుసు కదా, ఇక్కడ ఏముంది, విషయం లేదు. ప్లేస్ చూపించాడు, యూదా అక్కడికి వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఆయన అరెస్ట్ చేయడం అన్న విషయం తప్పితే అక్కడ ప్రార్థించాడు అన్న విషయం లేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రార్థన అంగీకరింపబడింది అనేది ఇప్పటివరకు మనకు తేలలేదు. 3 సువార్తలు చూసాం. 3 సువార్తల్లో ప్రార్థన అంగీకరించినట్టుగా ఏమనుందా? దేవా నీ చిత్తమే సిద్ధించునుగాక అన్న మాట మాట్లాడాడు తప్పితే నిజంగా దేవుడు ఆ ప్రార్థనని విన్నాడా అన్న విషయం మనకు ఇంకా అర్థం కాలేదు. ఓకేనా? ఇప్పుడు మనం చూడగలిగితే యోహాను సువార్త 12వ అధ్యాయం. వాటర్ లేదా? యోహాను సువార్త 12వ అధ్యాయము 27-28 వచనాలు చూడండి. ఈ గడియ తటస్థింపకుండా చూడండి, ప్రార్థన ఎక్కడ కనబడుతుంది? 18 అనుకున్నాం, కానీ ఎక్కడ కనబడుతుంది? 12లో ఉంది. పన్నెండులో ఉందా? ఆ తోటలో చేసిన ప్రార్థన ఇక్కడ మనకి కనబడుతుంది. ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము, అయినను ఇందుకోసమే నీ గడియకు వచ్చి తిని అన్న తర్వాత చదవండి ఏం జరుగుతుందో. తండ్రి నీ నామము మహిమపరచుము అని చెప్పెను, అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అంతేనా? ఇంకేముందా? ఏమొచ్చిందండి? నీ చిత్తమే సిద్ధించునుగాక, అందుకే ఆయనను ఈ గడియకు, ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పాను. అప్పుడు దేవుడు ఏమనిచ్చాడు సమాధానం? దీన్ని నన్ను మహిమపరిచితిని మరలా మహిమపరుతునంటే ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడా? ఇప్పుడు దేవునికి మహిమ ఎక్కడ వస్తుంది? తప్పిస్తే వస్తుందా? సిలువకు అప్పగిస్తే వస్తుందా? ఎక్కడండి? ఈరోజు మనం విశ్వసిస్తున్నాం అంటే దేన్ని బట్టి విశ్వసిస్తున్నాం? ఆయన మరణ సమాధి పునరుద్ధానాలు మనకు పునాది అన్నప్పుడు దేవుడు ఎక్కడ మహింపరచబడ్డాడు? సిలువ మరణంలోనే దేవుడు మహింపరచబడ్డాడు. ఆ సిలువ మరణం లేకపోతే మనం అందరం నమ్మేవాళ్ళమా? లేదే. కనుక దేవుడికి ఎక్కడ మహిమ వచ్చింది? యేసు మరణం సిలువ మరణం దగ్గరే ఆయనకు మహిమ వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా? అంగీకరించాడా లేదా? మహింపరిచాను, మరలా చెప్పుదు మహింపరుస్తాను అని అంటున్నాడంటే గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు కనుకనే ఆయన ఎక్కడి వరకు వెళ్ళాడు? సిలువ వరకు వెళ్ళాడు. విన్నాడు కనుక వెళ్ళాడు. అవునా? నెక్స్ట్ యోహాను సువార్త మనం చదువుతున్నాం. అక్కడికి ఎవరు వచ్చారు? తోటలోకి యోధా వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించాడు, సిద్ధం పడిపోయాడు. ఓకేనా?
మరి అది అంగీకరించి ఆయన శిలువ మరణానికి వెళ్ళినప్పుడు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఏం రాస్తున్నాడు ఇక్కడ ఏమని రాస్తున్నాడు? శరీరధారి అయిన దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన. ఇది కూడా అంగీకరింపబడింది అన్నట్టుగా కనబడుతుంది, అది కూడా అంగీకరింపబడినట్టుగా కనబడుతుంది. అది అంగీకరించిన దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళాడు? శిలువ మరణానికి తీసుకెళ్తే ఇక్కడ మరి అంగీకరించిన దేవుడు దేని నుండి ఆయన కాపాడాడు? ఇప్పుడు రెండు ఒకటేనా? సందర్భాలు వేరువేరా? రెండు సందర్భాలు ఒకటేనా వేరువేరా? రెండు ప్రార్థనలు అంగీకరించాడు కదా, రెండు ప్రార్థనలు అంగీకరించాడు. సువార్తలు చేసిన ప్రార్థన అంగీకరించి మరణానికి అప్పగిస్తే ఇక్కడ మరణం కాకుండా యేసుక్రీస్తు వారిని కాపాడాడు అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అవునా? అవునా? అక్కడ అప్పగించాడు, ఇక్కడ కాపాడాడు. ఒకటి అనుకుంటే ఏమవుతుంది? ఒకదాన్ని ఒకటికి క్లాష్ వస్తుంది, ఒకదానికొకటి క్లాష్ వస్తుంది. కానీ వీటిని రెండు సందర్భాలుగా మనం తీసుకోవాలి. ఎందుకు రెండు సందర్భాలుగా తీసుకోవాలన్నది వదిలేమంటారా? మీరు ఆలోచిస్తారా? ఆలోచించండి, బాగుంటుంది. ఇంతకీ ఏ మరణం నుండి కాపాడమని యేసుక్రీస్తు వారు కోరుతున్నారు? ఏ మరణం నుండి? రెండు ప్రార్థనలు అంగీకరింపడ్డాయి, రెండు ప్రార్థనలు అంగీకరింపడ్డాయి. యోహాను సువార్తలు చూస్తాం, మొదట 3 సువార్తలు మనకు కనబడలేదు ప్రార్థన అంగీకరింపడిందా లేదా అనేది. కానీ యోహాను సువార్తకి వెళ్ళినప్పటికీ గో తండ్రి నీ నామం మహింపరచుమనగానే తండ్రి కూడా వాయిస్ ఇచ్చాడు. ఏమని? గో మహింపరచను, మరలా మహిమపరచుదురని కార్యాన్ని జరిగించాడు, ముందుకు తీసుకెళ్ళాడు. శిలువ మరణం మీదకి యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. అక్కడ మరణానికి అప్పగించిన దేవుడు ఇక్కడ మళ్ళీ ఏం చేస్తానంటున్నాడు? తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. దేని విషయంలో అంగీకారం ఇది? హెబ్రీ పత్రిక మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో? మరణం కాకుండా. ఏమైనా చెప్పగలుగుతారా? ఏ విషయంలో మరణం కాకుండా నన్ను తప్పించని అడిగాడు యేసుక్రీస్తు వారు? చెప్పండి. ఏ మరణం? రెండో మరణమా? నేను ఇస్తున్నాను, మీరు ఆలోచించట్లేదు కనుక నేను క్లూ ఇస్తున్నాను. రెండో మరణమా? ఎక్కడండి? యేసుక్రీస్తు వారిని అనేక సార్లు చంపాలని చూశారు. దాని నుండి తప్పింపబడితే ఏమొస్తుంది? దాని నుండి తప్పిస్తే ఏమొస్తుంది? ఓకే. ఇంకా ఒకటి ఆనంద్ చెప్పాడు. ఇంకా ఏ మరణం అండి? శిలువ మరణం కాదన్న విషయం మనకి అర్థమైపోయింది. ఎందుకంటే ఆయన శిలువ ఎక్కాడు, ఆ శిలువ మరణాన్ని బట్టి మనము విశ్వసిస్తున్నాం. అది కాదు, ఇక్కడ ఏ మరణం? శరీర మరణం నుండి, అంటే శిలువ వరకు తాను బ్రతికుండడానికి దేవుణ్ణి అడిగాడు అన్న విషయము ఆనంద్ చెప్తున్నాడు. నేను ఇంకో పాయింట్ గుర్తు చేస్తున్నాను. రెండో మరణం ఉందా లేదా? ఉందా? దేవుని కొరకు ఇష్టలుగా బ్రతకని వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? దాన్ని ఏమన్నాడు? అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు అన్నాడు. అదేమన్నాడు? రెండవ మరణం అన్నాడు. ఇప్పుడు ఆ రెండవ మరణం నుండి కాపాడమని, తప్పింపమని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు దేవుణ్ణి. ఆలోచించండి, ఏ మరణం? ఇంకేనే గెసెస్ ఏమైనా ఉన్నాయా? ఏదో ఒకటి, రైటో రాంగో ఏదో ఒకటి చెప్పండి. 100 అనుకుంటాం, పేపర్ మీద రాస్తాం, అన్నీ రైట్ అయిపోతాయా? అందులో ఎన్ని ఉంటాయో, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, లాస్ట్కి ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది, అది రైట్ పెడతాం. అలాగే మైండ్ అనేకమైన ఆలోచనలు మనకు పుడితే కనుక ఏ ఆలోచన చెప్పండి, ఏది వాక్యానికి దగ్గరగా వస్తుందో అది రైట్,
అన్ని వాక్యానికి దగ్గరికి వచ్చి నిలబడిపోయేవి కావు. ఎందుకు సత్యం అనేది ఒకటే ఉంటుంది. సత్యం రెండు ఉంటాయా? ఒక విషయంలో సత్యము ఒకటే ఉంటుంది. కనుక ఏదో ఒక ఆలోచన దీంతో మ్యాచ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు బాగుందా లేదా? బైబిల్ ఎలా చదవాలన్న దానికి అర్థమవుతుందా, ఎలా చదవాలన్నది? కనుక ఇలా పాయింట్స్ ఉన్నాయి అంటే ఒక వచనం మీద బేస్ అయిపోయి మనం ఆన్సర్ ఎప్పుడు ఇవ్వకూడదు. ఒక వచనం మీద బేస్ అయిపోయి మనం ఆన్సర్ ఎప్పుడు ఇవ్వకూడదు. దానికి సంబంధించిన ఏమైనా బైబిల్లో ఉన్నాయా అన్న విషయము మనకి అవగాహన కలిగి ఉండాలి. అందుకే ఎలా చదవాలి బైబిల్ని? టోటల్గా చదవాలి. ఒకసారి అంతటిని మనం చదవగలగాలి. ఒకసారి కాదు, ఎన్నిసార్లు చదివినా నో ఇష్యూ. దీని కొరకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను, ఎప్పుడు చెప్తాను. డిప్లొమా చదువుతున్నప్పుడు ఫస్ట్ ఇయర్లో లేత్ మిషన్ ఉంటుంది. లేత్ మిషన్ తెలుసు కదా చాలామందికి. మేము స్టూడెంట్స్కి వెళుతున్నాం కనుక మాకు లేత్ మిషన్ అంటే ఏంటి తెలీదు. తెలియకుండానే వర్క్షాప్ జరుగుతుంది. మా లెక్చరర్ ఏం చెప్పాడంటే దాన్ని తోడండి అని చెప్పాడు. దానిని తోడండి. మేము దేనికి వెళ్ళాం అక్కడికి? చదువుకోవడానికి, నేర్చుకోవడానికి వెళ్ళాం. తోడడానికి వెళ్ళామా? దేనికి వెళ్ళాం? తోడమన్నాడు. అదేంటి ఇలాగా పని చేస్తున్నాడు? మనకి ఇక్కడ వాళ్ళు ఉండరా? ల్యాబ్ అన్న తర్వాత ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళు తోడాలి కదా, మనసే తుడిపిస్తున్నాడు ఇంటికి. స్టార్టింగ్లో మాకు అర్థం కాలేదు, మేము తిట్టుకున్నాం. అలా తిట్టుకొనే దానిని తొడడం ప్రారంభించాం. తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మేము తొడడం వెనకున్న పరమార్థాన్ని ఆయన చెప్పాడు. ఏంటంటే తుడుస్తున్నప్పుడు మేము ఏం చేస్తాం? ఒక్కొక్క పార్ట్ని గమనిస్తాం లేదా? గుడ్డిగా అయితే తుడిసాం కదా. తుడిచినప్పుడు ఏం చేస్తాం? ఏ పార్ట్ ఎక్కడున్నది అనేది విషయము మాకు ఓవరాల్గా ఆ ఐటమ్ మీద, ఆ ఎక్విప్మెంట్ మీద ఓవరాల్ ఐడియా అనేది మాకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఐడియా వచ్చిందో, ఇప్పుడు లెక్చర్ పాఠం చెప్పాడు అనుకోండి, లెసన్ చెప్పాడు అనుకోండి, లెక్చరర్ లెసన్ చెప్పాడు అనుకోండి, ఈ పార్ట్ అని పలానా పార్ట్ అని చెప్తే మనకు ఐడియా వస్తుందా రాదా? అదే ఫస్టే లెసన్ తీసుకున్నాడు అనుకోండి, ఫస్టే లెసన్ తీసుకున్నాడు, పార్ట్ పేరు చెప్పాడు, అది మనకు ఎక్కడుందో తెలీదు, అర్థమవుతుందా? అర్థం కాదు కదా. కనుక బైబిల్ మీద ఒక విషయ పరిజ్ఞానం మనకు రావాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? బైబిల్ని త్వరగా మనము చదవాలి మొత్తంగా. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఒకే సందర్భాన్ని ఎక్కడెక్కడ ప్రస్తావించాడు, ఒకే సందర్భంలాగా కనిపించేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఎవరైనా చెప్తే వింటారా? ఎవరైనా వస్తే ప్రసంగం చేసి వెళ్ళిపోతారా చెప్తే బైబిల్లో పలానా ఉందని చెప్తారా? లేదు. మరి బైబిల్ చదువుకోవాలన్న నేర్చుకోవాలన్న ఆసక్తి మీలో ఉన్నదన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఓవరాల్గా ఒకసారి చదవాలి. దీని గురించిన సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రెండోసారి చదివినప్పుడు ఇక్కడ చదివాం కదా అని మీకే ఐడియా వస్తుంది. కనుక ఒక విషయం మీద వెళ్తున్నప్పుడు దీనికి సంబంధించినవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మీకు మైండ్లోకి వచ్చేస్తే దాన్ని పెట్టుకుంటారు. కనుక బైబిల్ మీనింగ్ చెప్పేటప్పుడు, ఒక విషయానికి అర్థాన్ని చెప్పేటప్పుడు అన్నింటినీ కలగలిపి ఆలోచించి ఒక సమగ్రమైన ఆన్సర్కి మీరు రాగలగాలి. అందుకే ఒక వచనం మీద బేస్ అయిపోయి ఇచ్చే ఆన్సర్లు ఇప్పుడు రైట్గా ఉండవు. అన్నింటినీ కలిపి ఇవ్వగలిగితేనే అది రైట్గా ఉంటుంది. చూడండి, ఒక్క యోహాను సువార్త మిస్ చేసేయండి, ఆ ప్రార్థన అంగీకరింపబడలేదు మీకు తెలుసా? యోహాను సువార్తను మిస్ చేస్తే తెలుస్తుందా? నేను యోహాను సువార్త చదవలేదు, మత్తయి సువార్త చదివాను. మత్తయి సువార్త చదివి హెబ్రీ పత్రిక చదివాను. ఈ రెండు మిక్స్ చేశాను. రెండు ఒకటే అయితే కనుక క్లాష్ వస్తుంది, విభేదిస్తేనే. అక్కడేమొచ్చి మరణానికి అప్పగించాడు, ఇక్కడేమొచ్చి మరణం నుండి కాపాడాను అంటున్నాడు. ఏది రైట్, ఏది నమ్మాలి? చివరికి ఏం చెప్తారంటే బైబిల్కి తప్పు అని ముద్రేసి వదిలేస్తారు. కానీ ఇది మనుషులు రాసింది కాదు, పరిశుద్ధాత్మ రాసింది అన్నప్పుడు ఇందులో విభేదించేవేవి లేవు. మన అవగాహన లోపం తప్పితే ఇందులో విభేదించేవేవి లేదు. ఒకదాన్ని ఒకటి సమర్థించుకునేవి, సపోర్ట్ చేసుకునేవే ప్రతి వచనం కూడా. మరి ఈ విషయంలో హెబ్రీ పత్రిక దేన్ని ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది? మత్తయి సువార్తలో కానీ మిగిలిన సువార్తలో రాయబడిన సందర్భాలను హెబ్రీ పత్రికలో ఉన్న ఈ సందర్భం ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది?
విభేదించట్లేదు, ఎందుకంటే ఈ రెండు ఒకటి కానే కావు. ఆ సందర్భం వేరు, ఈ సందర్భము వేరు అన్నప్పుడు ఈ రెండు ఒకదానికొకటి ఎలా సమర్థించుకుంటాయి? ఇది ఇప్పుడు స్క్రీన్ ప్లే రావాలి. ఇప్పుడు ఇది స్క్రీన్ ప్లే రావాలి, అప్పుడే కదా మనకి అద్భుతంగా అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎలా వచ్చాడు అన్న విషయాన్ని చూడగలిగితే, మనల్ని అందరినీ రక్షించడానికి ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. అవునా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం ఆయన మాట్లాడుతూ, హెబ్రీ గ్రంథకర్త విషయమే మనం తీసుకుందాం. 3వ అధ్యాయము 3వ అధ్యాయం 1వ వచనం, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఆయన ఏంటట? ప్రధాన యాజకుడు. అవునా? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడిగా నియమించింది ఎవరు? ఈయన్ని ప్రధాన యాజకుడిగా నియమించింది ఎవరు? ఎవరు? లేవి గోత్రంలో గనక ఉంటే గనక ప్రధాన యాజకులు ఎవరు నియమించుకుంటారు? అహరోను క్రమంలో నుండి ఎవరైతే వస్తారో కుటుంబ సభ్యులు వాళ్ళు తమను తాము నియమించుకుంటారు. అహరోనికి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. అహరోనికి ఆ అధికారం బట్టి మేము కూడా చేయగలుగుతామని పోటీ పడ్డారు. కోరహు, అమినాదాబు, దాతాను, అబీరాము. ఏమైంది? మీ కర్రలు తీసుకొని వచ్చి పెట్టండి అన్నాడు. 3 కర్రలు తీసుకొని వచ్చి మందసంలో పెట్టారు. ఎవరి కర్ర పువ్వు పూసింది? అహరోను చేతి కర్ర. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అధికారం ఇచ్చేది ఎవరు? దేవుడు. మీకు మీరుగా తీసుకుంటామంటే అది కుదరదు, అది దేవుడు ఇచ్చేది అని ఆ రోజు అహరోనుని నియమించినప్పుడు అధికారాన్ని దేవుడు అహరోనుకి ఇచ్చాడు. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా తను తానే పోస్ట్ తీసుకున్నాడా? లేదే. మరి ఎవరు అనుగ్రహించారు? అధికారాన్ని ఎవరు ఇచ్చారు? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి, ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకే మనుష్యుల నిమిత్తము నియమింపబడును. తర్వాత 3వ వచనం, ఈ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో తన కొరకును పాపముల నిమిత్తం అర్పణ చేయవలసిన వాడే ఉన్నాడు. మరియు ఎవడును ఈ ఘనతను తనకు తానే వహించుకున్నాడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అవుటకు తన్ను తానే మహింపరచుకొనలేదు కానీ, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచను. అంటే యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా ఎవరి చేత నియమింపబడ్డారు? పరమ తండ్రి అయిన దేవుడి చేత నియమింపబడ్డారు. ఆయనకి అధికారం ఇచ్చింది దేవుడే. ఓకేనా? ఇప్పుడు ప్రధాన యాజకుడు పోస్ట్ వచ్చింది. ప్రధాన యాజకుడు ప్రజల పాపాలను పరిహరించాలంటే ఏముండాలి? ఏం చేస్తాడు? అహరోను క్రమము బట్టి ప్రధాన యాజకుడు ప్రజల పాపాలను పరిహరించాలంటే ఏం చేయాలి? తన నిమిత్తము తన ప్రజల నిమిత్తం కూడా బలి అర్పించాలి. అవునా? ఇది లోకంలో ఉన్న ప్రధాన యాజకులు చేసే కార్యక్రమం. మరి యేసుక్రీస్తు వారు కూడా ప్రధాన యాజకుడు అన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు ప్రజల పాపాలను పరిహరించడానికి ఏమి ఇవ్వాలి? ఎక్కడుంది అది? ప్రధాన యాజకుడు ఏదో ఒకటి అప్పగించాలన్నది 9వ అధ్యాయంలో చూస్తున్నాను.
ఎక్కడ 25వ వచనం ఏముంది? ఆ, 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 ఆ. అది కాదు, ఇంకోటి ఉంటుంది. ప్రధాన యాజకుడు అయితే గనక ఏదో ఒకటి ఉండాలి కదా అన్న మాట ఉంటుంది. 8వ అధ్యాయం. ఏది దానికన్నా ముందు కనుక ప్రధాన యాజకుడు అనేది నేను తర్వాత చెప్తాను. ప్రధాన యాజకుడు అన్న తర్వాత ప్రజల పాపాలను పరిహరించడానికి ఏదోటి దేవునికి బలిగా అర్పించాలన్నప్పుడు, మరి ఈయన ప్రధాన యాజకుడైతే లోక పాపములను 10:11 10:11 ఇది ఓకేనమ్మా, ఇది ఓకే. ఇది కాకుండా ఇంకొక వచనం ఉంటుంది, ఈయనకు కూడా ఏదో ఉండాలి. లేవిక్రమం 8:9లోనే ఉంటుంది. చూడండి, 8వ అధ్యాయము 1వ వచనం నుండి. 8వ అధ్యాయం 1వ వచనం. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడు ఉండి, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడు. ఆయన అంటే చనిపోయిన తర్వాత సంగతి చెప్తున్నాడు. ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము. ప్రతి ప్రధాన యాజకుడు, లోకంలో ఉన్న ప్రధాన యాజకుడు అహరోను క్రమాన్ని బట్టి వస్తున్నవాడే. అయితే వాళ్ళు అర్పించడానికి ఏముంది వాళ్ళ దగ్గర? తమది కానిది పశువు ఉన్నాయి, పశువులు బలికి ఇవ్వడానికి ఉన్నాయి. మరి ఈయన ప్రధాన యాజకుడైతే ఈయన పశువులు బలి అర్పిస్తే వాళ్ళకి ఈయనకి వ్యత్యాసం ఏమైనా ఉందా? అలాంటి బలులు అర్పిస్తే ఆయనకి ఈయనకి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఏం లేదు. కానీ యేసుక్రీస్తు వచ్చింది ఆ పశువుల బలిని ఇవ్వడానికి కాదు. అదే కదా 10వ అధ్యాయంలో చెప్తాడు. 10వ అధ్యాయం 5వ వచనము. బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరంను అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథం చుట్టూ నన్ను గూర్చిన వ్రాయపడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. 8వ వచనం చూడండి. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలములు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఎలాగా? యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడు ఉన్నాము. ఏముంది ఇక్కడ? ఆయనకి ఏముండాలి? ప్రతి ప్రధాన యాజకుడికి ఏదో ఒకటి ఉండడం ఆవశ్యకం అన్నప్పుడు ఈయనకి ఏముంది? ఈయన వెనకాతలు ఏమైనా పోగేసుకొని వస్తున్నాడా? ఏముంది ఆయనకి? ఇల్లుందా? ఆస్తుందా? ఇంకేమైనా ఉన్నదా? భార్య బిడ్డలు ఏమైనా ఉన్నారా? ఏమున్నది ఆయనకి? ఆయనగా చూడగలిగితే ఆయన దగ్గర ఏమున్నది? దేవుడిచ్చిన శరీరం మాత్రమే ఉన్నది.
ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు పొజిషన్లో లోక పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్ల ఆయన అవ్వాలి అని అంటే ఇప్పుడు ప్రధాన యాజకుడిగా దేన్ని అర్పించాలి? చదివించిన ఆల్రెడీ 10వ అధ్యాయంలో ఏం అర్పించాలి? శరీరాన్ని అర్పించాలి. ఎక్కడ అర్పించాలి? ప్రధాన యాజకుడిగా ఆయన శరీరాన్ని ఎక్కడ అర్పించాలి? సిలువ మీద అర్పించబడితేనే అది మహిమ. అంటే ఈయన ప్రధాన యాజకుడిగా తన శరీరాన్ని సిలువ మీద అర్పింపబడాలంటే సిలువ ఎక్కేంత వరకు తను ఏమవ్వకూడదు? ఏమవ్వకూడదు? మరణం అవ్వకూడదు. అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఏ మరణం కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు? ఏ మరణం కోసం? అనేక సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఆయన హింసించాలి, ఆయన చంపాలి అని చాలా ప్రయత్నాలు జరిగాయి. పరిసయ్యులు కానీ, మిగిలిన శాస్త్రులు కానీ, లేకపోతే నజరేతులు వాళ్ళ పట్టణ వాసులు కానీ, ఊరి వాసులు కానీ పేట నుండి తోసేద్దాం అనుకున్నారట. కొండపేట నుండి కిందకి పడేసి తోసేసి చంపేద్దాం అనుకున్నారట. అలాగే పరిసయ్యులు కూడా దొరికితే ఈయన్ని ఎలాగా చంపాలా అని ఎదురు చూసిన వాళ్ళే కనబడతారు. అందుకే చాలా సందర్భాలు చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఇంకో నా గడియ ఇంకనూ రాలేదు. కానీ శిలువ మరణం వచ్చినప్పటికీ ఏమన్నారు తెలుసా? నా గడియ ఆసన్నమైనది. యోహాను సువార్తలో అదే చదువుతున్నాం, నా గడియ ఆసన్నమైనది. మొదటి ఎందుకు అన్నాడు నా గడియ ఇంకనూ రాలేదు అని అన్నాడంటే అక్కడ నేను చనిపోవడానికి రాలేదు. ఎక్కడ చనిపోవడానికి వచ్చాను? శిలువ మీద చనిపోతేనే ఆయనకు మహిమ. అందుకే అపవాది మొట్టమొదటి ఎక్కడ నుండి దూకేమంది? నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ మందిర శిఖరం నుండి ఏం చేయమంది? దూకేమంది. నీ ఈ రకంగా దూకి మనుష్య కుమారుడని ప్రూవ్ చేసుకోవడానికి రాలేదు. ఏ రకంగా చనిపోయి మనుష్య కుమారుడని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను? శిలువ మీద నన్ను నేను అర్పించుకొని నేను మనుష్య కుమారుడిని అని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చానని అపవాదికి ఆ రోజే ఆన్సర్ ఇచ్చాడు. కనుక శిలువ మీద ఆయన బలి అవ్వాలంటే ఆయన కొన్నది, ఆయన ప్రధాన యాజకుడిగా లోకం కొరకు అర్పించగలిగేది ఆయన దగ్గర ఒకటే ఉంది. ఏంటి? ఆయన శరీరము. అది శిలువ మీద కాకుండా ఇంకెక్కడ చంపబడినా మనకు అందరికీ రక్షణ అనేది లేదన్నప్పుడు ఇప్పుడు ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడాలి? దేవుడు కాపాడాలి. చూడండి, ఇప్పుడు హెబ్రీ పత్రిక 5 చదువుదాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. శరీరధారి అన్న దినములలో అన్నాడా? ఒక దినం కోసం మాట్లాడుతున్నాడు. గెత్సెమనే తోటలో ఆ ప్రార్థన అది ఒక గడియ ప్రార్థన అది. కానీ ఇక్కడ ఏమన్నాడు? శరీరధారి అన్న దినములు అంటే ఎన్ని సంవత్సరాలు ఆయన బ్రతికాడు? శరీరధారిగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు చెప్పండి? 33.5 సంవత్సరాలు మనం ఈజీగా చెప్తున్నాం. చూడండి, ఇంతలాగా ఆలోచన లేనప్పుడు రెండింటిని మిక్స్ చేస్తాం. కానీ ఇప్పుడు ఆలోచన వచ్చిన తర్వాత మన పరిణతి పెరిగిన తర్వాత ఏమన్నా శరీరధారి అన్న దినములలో అనగానే మనకు ఇప్పుడు అర్థమవుతుంది ఆయన ఎన్ని దినాలు శరీరధారిగా ఉన్నాడు? 33.5 సంవత్సరాలు. కానీ మనం దీన్ని ఎక్కడ కలిపేస్తున్నాం? గెత్సెమనే తోట ఒక ప్రార్థనతో కలిపేస్తున్నాయి. రెండు ఒకటే అనుకుంటున్నాం. రెండు ఒకటని మనం కలిపేస్తే రెండు విభేదిస్తున్నాయి. కానీ ఇప్పుడు విడగొట్టి ఆలోచించగలిగితే రెండు వేరు, రెండు ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఒక ప్రార్థన విని శిలువ మరణానికి అప్పచెప్పేస్తే మరి ఈ రెండో ప్రార్థన దాన్ని సపోర్ట్ చేసేదిగా ఉండాలన్నప్పుడు ఏమై ఉండాలి? శిలువ మీద ఆ శరీరాన్ని ఆయన అర్పించడానికి ఈ జీవిత కాలం అంతా తన్ను ఆయన దేవుడు కాపాడాలి. ఇప్పుడు చూడండి స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్క్రీన్ ప్లే ఎలాగ ఉంది? ఇంకా రెండో మరణం గురించి ఆయనకు ఆలోచన లేదండి. ఎందుకంటే పేతురు ఇదిగో పరలోకపు తాళపు చెవులు, రాజ్య తాళపు చెవులు నీకు ఇచ్చేస్తున్నాను, నీ ఎదుట ఏం నిలబడదు? పాతాళలో ఒక ద్వారములు నీ ఎదుట నిలువన్నారు. సంఘం ఎదుట పాతాళలో ఒక ద్వారాలు నిలవన్నప్పుడు సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే ఆయన ఎదుట ఆయన పాతాళానికి భయపడతాడా? రెండో మరణం గురించి ఆలోచిస్తాడా? పోలీసుల కోసం ఎవరు ఆలోచించాలా? మనం ఆలోచిస్తామా? మనం ఏ కార్యం చేయనప్పుడు, మనం ఏ చెడు కార్యం చేయనప్పుడు పోలీసుల గురించిన ఆలోచన మనకి రాదు. కానీ పోలీసుల గురించిన ఆలోచన వస్తుందంటే ఈడేదో చేసి ఉండాలి కదా. ఇది ఎంత వాస్తవమో యేసుక్రీస్తు వారు కూడా రెండో మరణం గురించిన ఆలోచన అసలు ఆయనకు లేనే లేదు. ఎందుకంటే ఆయన అటువంటి కార్యాలు ఏమీ చేయలేదు. దేవుడికి పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా తను తాను, నిర్దోషిగా తను తాను కనపరుచుకున్నాడు. కనుక సంఘంకే ఆలోచించొద్దు అన్నాడు. ఆయన ఎందుకు ఆలోచిస్తాడు? కనుక రెండో మరణమును గురించి కాదు, శిలువ మరణమును గురించి అనుకుంటారా? అగో ఈ గడియకి నేను అందుకే వచ్చాను, ఇగో నీ చిత్తమే సిద్ధించను గాక అని అక్కడ అన్నాడు. మరి ఎక్కడి నుండి తప్పించమని చెప్తున్నాడు అని అంటే ఇది
ప్రతి ప్రధాన యాజకుడికి ఏదో ఒకటి అర్పించడానికి ఉండాలన్నప్పుడు ఈయన కూడా ప్రధాన యాజకుడిగా దేవుడి చేత నియమింపబడితే ఈ ప్రధాన యాజకుడు సర్వలోకానికి ఏ రకంగా రక్షణ అనుగ్రహించగలుగుతాడు? ఆయనకు ఇవ్వబడిన ఆ ఒక్క శరీరాన్ని దేవునికి అర్పించడాన్ని బట్టి లోకానికి రక్షణ అనేది స్థిరం అన్నప్పుడు ఆయన ఎక్కడో చచ్చిపోతే, కొండపేట నుండి తిరగబడి చచ్చిపోతే, ఇంకెక్కడో చచ్చిపోతే ఉపయోగం ఏమనుందో యేసుక్రీస్తు రావడం వల్ల? కనుక ఈ సిచ్యువేషన్స్ అన్నింటి నుండి దేవుడు ఆయనను కాపాడాడు. మనం పిరిగిపోడు అనుకుంటాం, ఏమని తప్పించుకొని వచ్చేసాడు, దాగుకొని వచ్చాడు. ఇవన్నీ సందర్భాలు సువార్తలో కనబడతాయి. ఇవన్నీ సువార్తలో కనపడినప్పుడు యేసు పిరికివాడు, చేతకానివాడని మనం మాట్లాడతాం. కానీ ఆయన పిరికివాడు, చేతకానివాడు కాదు. టైం వచ్చినప్పుడు ఆయన గొప్పతనం ఏంటో చూపించాడు. టైం వచ్చినప్పుడు ఆయన గొప్పతనం ఏదో చూపించాడు. సిలువ మరణం వరకు దేవుడు కాపాడితే సిలువ మరణం మీద తను తాను అర్పించుకున్నాడు. ఇది వచనాల్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలన్నది విషయం. అర్థమవుతుందా? మొదట ఎలాగ అనిపించింది? విభేదించినట్టు అనిపించిందా? కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఒకదాన్ని ఒకటి సమర్థించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అందుకని నన్ను బైబిల్ మీద ఒక వచనం మీదకి రావాలి అంటే పూర్తి అవగాహన అనేది మనకి ఉండాలి. ఆ అవగాహన లేకుండా ఏదో సమాధానం ఇచ్చేద్దాం అనుకుంటే మనకి కుదరదు ప్రియమైన వల్ల. అది అపార్థానికి తావుతిస్తుంది. కనుక బైబిల్ని చక్కగా నేర్చుకోవాలనుకున్న మీరు చాలా శ్రద్ధాశక్తులతో దీన్ని చదవాలి. అలా చదివినప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు దానికి సమాధానాన్ని ఇస్తాడు. సమాధానాలు రెండు ఉండవు, సమాధానం ఇప్పుడు ఒకటే ఉంటుంది. ఆ ఒక్కదాన్ని ఏది? గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ ఒక్కటైన సమాధానాన్ని మనం కూడా ఎలాగైతే తెలుసుకోవాలి? పరిశుద్ధాత్మ సహాయంతోనే దానిని తెలుసుకునే ప్రయత్నము చేయాలి ప్రియమైన వాళ్ళారా. మన సొంత జ్ఞానం వాడితే అది అపార్థానికి వెళ్ళిపోద్ది. కానీ పరిశుద్ధాత్మను మనం పెట్టి దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించగలిగితే సరైన ఆన్సర్. ఎందుకంటే ఇది రాయించింది ఆయనే కదా, ఓపెన్ చేయాల్సింది ఎవరు? ఆయనే. మిలిటరీ వాళ్ళు అక్కడ ఉన్న ఏజెంట్స్కి కోడింగ్ ద్వారా పంపిస్తారు మెసేజ్. కోడింగ్ ద్వారా పంపిస్తారు. ఎందుకు కోడ్ చేస్తారు? శత్రు దేశాలు ఆ ఇన్ఫర్మేషన్ని పసిగట్టకూడదు. ఎవరికి తెలియాలి? తమవారు ఆ దేశం, పరాయి దేశంలో ఉన్న తమవారు దీన్ని అర్థం చేసుకోగలగాలి. అంటే వాళ్ళకి కూడా ఏం తెలుసు? కోడింగ్, డీకోడింగ్ తెలుసు, శత్రు దేశాలకు తెలియదు. అర్థమవుతుందా? కనుక వీడు చేసినది కోడ్ అయితే ఆడు డీకోడ్ చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ఇద్దరు ఒకే తరగతికి చెందినవారు. కనుక ఇప్పుడు కూడా ఇది రాయబడింది పరిశుద్ధాత్మ ప్రేరణతో, భక్తులు రాశారు. ఇప్పుడు మనం చదువుతున్నాం. మనము పరిశుద్ధాత్మ మనలోనూ ఉంది, మనం పరిశుద్ధాత్మని సహాయంతో దీన్ని చదువుతున్నాం అన్నప్పుడు ఇద్దరికి కోడ్ చేసింది ఎవరు? అక్కడ కోడ్ చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇప్పుడు డీకోడ్ చేయడానికి మనలో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను పెట్టగలిగితేనే డీకోడ్ చేయగలుగుతాం. లేదు, పరిశుద్ధాత్మకు సంబంధం లేదు, నేను డీకోడ్ చేస్తానంటే చేయగలుగుతాడా? ఆడెవడు? శత్రుదేశం వాడు. శత్రుదేశం వాడు దీన్ని డీకోడ్ చేయలేడు. ఎవడు డీకోడ్ చేయగలుగుతాడంటే ఆ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ వాడే దీనిని డీకోడ్ చేయగలిగినప్పుడు ఈరోజు మనం పరిశుద్ధాత్మతోనే సాయంతోనే దీన్ని డీకోడ్ చేయగలుగుతాం తప్పితే మన సొంత జ్ఞానంతో దీన్ని డీకోడ్ చేద్దాం అంటే మాత్రం అది జరగని పని. కనుక పరిశుద్ధాత్మ సహాయంతో అనేక విషయాలు ఉన్నాయి, అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియమైన వాళ్ళు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. వచ్చే క్లాస్కి మీకు ఇచ్చేసాను టాస్క్. ఏంటి? పరో హృదయంలో దేవుడు కఠిన పరిచాడా అని వాక్యమే డైరెక్ట్గా ఉంది కదా, మరి ఏది నమ్మాలి? వాక్యాన్ని నమ్ముదామా? వాక్యాన్ని నమ్ముదాం, కానీ ఏ రకంగా నమ్మాలన్నది పాయింట్. అని దీని మీద మీరు సిద్ధపడి రావాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు నేనే మాట్లాడాను, మీరెవరు మాట్లాడలేదు. ఓకే, అర్థమైందా? అలా బిట్లుగా ఉన్నవి కలిపి జోడించగలిగితే అది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ సందర్భం కూడా అంతే అద్భుతమైనది. ఇప్పుడు మీరు చదవండి, ఇంటికి వెళ్ళి చదవండి. సువార్తలన్నీ కంప్లీట్గా చదవగలిగితే అసలు దేని కొరకు ఆయన ప్రార్థన చేశాడు అన్న విషయం మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు మన లక్ష్యం నెరవేరలేదు అనుకోండి, దేవుడికి ఏమడుగుతాం? దేవ ఇంకా ఆయుష్ నువ్వు, ఇంకా నేను లక్ష్యానికి నేను ఇంకా చేరలేదు, ఆ లక్ష్యం చేరినంత వరకు నాకు ఆయుష్ నువ్వు అని ప్రార్థన చేయమా? దేవుడు ఎవడో మానేస్తాడా?
ఇచ్చి మనల్ని పంపిందే టార్గెట్ ఫుల్ఫిల్ చేయడానికి అన్నప్పుడు మిగిలిన విషయాల్లో దేవుడు సాయం చేయడా? సాయం చేసి ఆ టార్గెట్ పూర్తి అయినంత వరకు మనల్ని నించో పెడతాడు. అందుకే మనం వచ్చాం. యేసుక్రీస్తు కూడా అదే అన్నారు, ఇంకో ఆ గడియకు నేను అందుకే వచ్చి ఉన్నాను, దేవా నీ చిత్తమే సిద్ధించును గాక. అర్థమవుతుందా? అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ అర్థం కాక ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కనుక మీరు వచ్చే వారం తరగతిలో మీరు డైరెక్ట్గా అడగచ్చు. దానికి సమాధానాలు మనం ఆలోచిద్దాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, దేవా అమోఘమైన మీ మాటల్లో బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవా నిజంగా లోతుల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఎంతో ఆనందం తండ్రి. దేవా లోకంలో అటువంటి ఆనందం ఎక్కడ మాకు లభించదు, దొరకదు తండ్రి. దేవా మీ వాక్యం అందటి ఆనందాన్ని మీరు ఉంచున్నారు. అందుకే ఇన్ని సంవత్సరాలు గతించినప్పటికీ కూడా దీని మీద మక్కువ ఆసక్తి దేవా ఇంకా తగ్గనిదిగానే ఉంది తండ్రి. అనేకులు దీని మీద పరిశోధన చేస్తూనే ఉన్నారు విషయాలు తెలుసుకోవడానికి. ఇంకనూ అనేకమైన సంగతులు ఉన్నాయి తండ్రి. వాటన్నింటినీ దేవా వాటిలో కొన్నింటినైనా మేము తెలుసుకునగలిగే వారం ఉంటకు కృప చూపించండి. మరి సత్య విషయాలను మేము తెలుసుకొని అనేకులకు బోధించగలిగే స్థితిని, సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను మాకు అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ దేవా ఇంకా మా ముందున్న అనేకమైన కార్యక్రమాల విషయం ప్రార్థన చేసినాం తండ్రి. దేవా కృపతో మమ్మల్ని బలపరిచి ఆ కార్యక్రమాల్లో కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మాకైతే ఇంకా ఏమీ తెలియదు తండ్రి. ఏ రకంగా తండ్రి ఆ కార్యక్రమం నెరవేర్చాలన్న విషయం మాకు తెలియదు తండ్రి. దేవా మీరే మా తోడుండి మమ్మల్ని నడిపించమని, దేవా మార్గాన్ని నిర్దేశించమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ మరి తరగతికి హాజరైన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకునండి. మరి ఆసక్తి కలిగి వచ్చున్నారు, ఆసక్తి గల ప్రాణం తృప్తిపరిచి దేవుడు మీరు తండ్రి. మరి తృప్తిపరిచారని మేము నమ్ముతున్నాం. దేవ ఇటువంటి ఆసక్తిని వారు ఇంకనూ కనుపరిచేవారుగా ఉండి అనేకమైన విషయాలను దేవా మీ నుండి తెలుసుకున్నట్టుకు సహాయం దయచేయమని, తిరిగి ప్రయాణమే వారి గృహాలకు వెళ్తుంటుండగా క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించమని, మీ చిత్తమైతే మరలా వచ్చే తరగతిలో మేమందరము కలుసుకొని మిమ్మల్ని గూర్చిన గొప్ప సంగతులను తెలుసుకుంటానికి కృప చూపిస్తారని నమ్మచ్చు. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.